దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 17th జూన్ 2026. మీ అందరికీ యేసుప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 12 and verse 32. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు, గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందేనను రాబోవు యుగమందేనను పాప క్షమాపణ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వారికి, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడరాదని అర్థము. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడిన పాప క్షమాపణ దొరుకుతుంది, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువారు ఎందుకు ఈ విధంగా రాయబడ్డాది? యేసు ప్రభు వారు ఎందుకు ఈ యొక్క గొప్ప సత్యాన్ని, ఈ గొప్ప విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారు? జాగ్రత్తగా గమనించాలి. మన విమోచన ప్రణాళికను తండ్రి అయిన దేవుడు ఆయన వేశాడు. Who planned our redemption? God the Father. ఈ redemption ప్లాన్ని, redemptive ప్లాన్ని, విమోచన ప్రణాళికను ఎవరు ఎగ్జిక్యూట్ చేశారండి? కుమారుడైన దేవుడు, హోలీ జీసస్ క్రైస్ట్ ఎగ్జిక్యూటెడ్. ఆయన మరణ పునరుద్ధానము ద్వారా తండ్రి అయిన దేవుడు వేసిన ప్లాన్ను, విమోచన ప్లాన్ని యేసుక్రీస్తు వారు ఎగ్జిక్యూట్ చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎగ్జిక్యూట్ చేసి మానవులందరి కొరకు ఏమి ఆయన సిద్ధపరిచాడో సిలువ మీద. ప్రియ దేవుని బిడ్డలారా, సిలువ మీద మన కొరకు సిద్ధపరిచింది స్వస్థత. ఆయన పొందిన గాయముల చేత స్వస్థపరచబడ్డాం. మనకు క్షమాపణ, మనకు ఐశ్వర్యము, మనకు పరలోక రాజ్యము. చెప్పుకుంటే పోతే సిలువ మీద దేవుడు సమస్తము మన జీవితంలో తిరిగి ఆయన సమకూర్చాడు. ఈ రిస్టోర్డ్ బ్యాక్ అధికారము. ఏ అధికారం అయితే ఆదాము పోగొట్టుకున్నాడో అధికారమును, ఇవన్నీ దేవుడు రిస్టోర్ చేశాడు. మరొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. తండ్రి అయిన దేవుడు విమోచన ప్రణాళిక వేశాడు. కుమారుడైన దేవుడు విమోచన ప్రణాళికను ఎగ్జిక్యూట్ చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే ఎగ్జిక్యూట్ చేయబడి మన కొరకు సిద్ధపరిచారు, వాటిని మన జీవితంలోనికి తీసుకొస్తారు. It is the Holy Spirit, God, who administers all the blessings of the cross. Let me read this in English. Matthew chapter 12 and verse 32. And whosoever speaketh a word against the Son of Man, it shall be forgiven him. But whosoever speaketh against the Holy Ghost, it shall not be forgiven him, neither in this world, neither in the world to come. Why? Because without Holy Spirit, whatever Jesus did for you will not be administered in your life. పరిశుద్ధాత్మ నువ్వు నమ్మక, పరిశుద్ధాత్మ నువ్వు చేర్చుకోక, పరిశుద్ధాత్మ నువ్వు అవకాశం ఇవ్వక, పరిశుద్ధాత్మ నువ్వు రిజెక్ట్ చేస్తే, యేసు ప్రభు సిలువ మీద ఏదైతే మీ కొరకు మన కొరకు చేశారో ఎవరు తీసుకొస్తారో? పరిశుద్ధాత్మ దేవుడు తప్ప ఎవరు తేలేరు. అర్థమవుతుందండి? యోహాను సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్తారు, నేను ఏమైతే చెప్పానో, నేనేమైతే చేశానో పరిశుద్ధాత్ముడు మీ యొద్దకు అది తీసుకొస్తాడు, మీకు తెలియపరుస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, హోలీ గోస్ట్ గాడ్ ఈస్ అడ్మినిస్టరింగ్ all the blessings, all that Jesus did on the cross for you. Not any pastor, not any sage, but it is the Holy Spirit. He's the Holy Spirit who is doing it. He's God. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను నువ్వు స్వీకరించాలి. మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదండి. हिंदी में पढ़ेंगे, मत्ती रचित सुसमाचार, उसमें 12 अध्याय और 32 वचन पढ़ रहे हैं. जो कोई मनुष्य के पुत्र के विरोध में कोई बात कहेगा तो उसे क्षमा किया जा सकता है, किंतु पवित्र आत्मा के विरोध में कोई कुछ कहे तो उसे क्षमा नहीं किया जाएगा, ना इस युग में और ना अपने आने वाले युग में. पवित्र आत्मा के विरोध बात नहीं करना चाहिए. अब नहीं जानता, चुप रहो. पवित्र आत्मा का विरोध पाप नहीं करना चाहिए, बात नहीं करना चाहिए. क्यों? क्योंकि पवित्र आत्मा ही
यीशु मसीह जो आशीर्वाद आपके लिए बनाए हैं, वो आशीर्वाद आपके ज़िंदगी में लेके आते हैं। कोई सेवक नहीं लाते, पवित्र आत्मा ही लाता है। హోలీ గోస్ట్ ఫాదర్ ఓన్లీ బ్రింగ్స్ ఇట్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్కరము మన జీవితాల్లో పరిశుద్ధాత్మను ఆహ్వానిద్దామండి. పరిశుద్ధాత్మ దేవుని రికగ్నైజ్ చేద్దాం. మన జీవితంలో పరిశుద్ధాత్మ కార్యములను గుర్తిద్దాము. కొరింథీ పత్రికలో ఇంకొక మాట ఉంది, పరిశుద్ధాత్మ లేకుండా ఎవ్వరు కూడా యేసు ప్రభు అని ఒప్పుకోలేరంట. Nobody can say Jesus is Lord without the Holy Spirit, only through the Holy Spirit, only by the Holy Spirit. Kabatti today we want to acknowledge God and thank God for the Holy Spirit. పరిశుద్ధాత్మని వరమును మీరు పొందుతారంటారు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనంలో. గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇస్ ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. హోలీ స్పిరిట్ నీవు నమ్మకపోతే సిలువ నీకు ఒక హిస్టరీ మాత్రమే. సిలువ నా జీవితమై ఉన్నది. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఉదయకాలపు ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరి జీవితంలో, మనందరి జీవితంలో దేవుని ఆశీర్వాదాలను అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి ఈరోజు నాయన పరిశుద్ధాత్మ దేవుని సహాయం, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కొరకు, పరిశుద్ధాత్మ దేవుడికి అడ్మినిస్ట్రేషన్ కొరకు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఈ ఆరాధన ఉన్న ప్రతి ఒక్కరు నాయన దేవా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎటువంటి కష్టంలో ఉన్నారు, ఎటువంటి బాధలో, దుఃఖంలో, ఎటువంటి నాయన తండ్రి క్రైసిస్లో ఉన్నారు. నువ్వు ఎరిగిన వాడవయ్యా. వరకున్న నాయన తండ్రి ప్రశ్నలు, వరకున్న బాధ, వరకున్న దుఃఖము, వరకున్న ఫ్రస్ట్రేషన్ మీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. వరకున్న ఆ మనోవేదనను మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. ఇప్పుడే ప్రభా వారందరూ డిప్రెషన్ నుంచి నువ్వు విడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరిని నువ్వు ఆదరించి ఆస్వాదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి అన్యాయానికి గురైపోయిన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవ. పెద్దలు, చిన్నపిల్లలు నాయన, కుటుంబాలు నాయన, ఇటువంటి నాయన కొంత దేవతాన్ని అన్యాయానికి గురైన వారు ఉన్నారు. వారందరూ నీవి కాపాడి విడిపించి మనం ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మోసపోయిన వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీవే వారికి న్యాయం చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఐ థ్యాంక్ యూ ఫర్ జస్టిస్ ఇన్ దేర్ లైఫ్ మై ఫాదర్ లార్డ్. ఐ స్పీక్ లార్డ్ యువర్ మర్సీస్ అండ్ యువర్ గ్రేస్ మై ఫాదర్. ఐ స్పీక్ యువర్ జస్టిస్ ఇన్ దేర్ లైఫ్ మై ఫాదర్. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అనారోగ్యం వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు నామములో స్వస్థపరచబడినందుకు స్తోత్రం నాయన. దేవ బిజినెస్ చేస్తున్న వారు బిజినెస్ లో మీ తోడుకే స్తోత్రం. జాబ్స్ చేస్తున్న వారు జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు నాయన దేవతని ఎక్కలేనంత ఎత్తైన కొండనైనా ఉన్నతమైన జాబ్స్ చేయటకు నీ కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధ తండ్రి, థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ ఎవ్రీథింగ్ లార్డ్ జీసస్. దేవతని రక్షకుడా నాయన, చదువుకుంటున్న వారు నాయన దేవ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో నాయన నీ బిడ్డలు ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కుతారయ్యా. మీకు స్తోత్రం అయ్యా. They will climb mountain, then they can, my Father. I thank you for your grace in their life, నాయనా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషులలో మీరు వర్ధిలింపచేసి కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో పరిచయం చేయటకు సహాయం చేయండి నాయన. జీవం గల దేవా నాయన తని భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశంలో పరిశుద్ధాత్మ కార్యాల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. దేవ ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తున్నగా సహాయం చేయమని దేవతని న్యూ క్లాసెస్కి, న్యూ నేను అకాడమీ ఇయర్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ప్రతి అవసరాలు తీర్చండి. వారి నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, బ్యాగ్స్ దేవ వారి అవసరాలు, ఈ స్కూల్ యూనిఫామ్ అన్ని కూడా నీవు తీర్చి దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు అండ్ ప్రైజ్ ద లార్డ్.